వజ్రవెల్లి నల్లేరు మీకు తెలుసు కదా. చాలా రోజులైంది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంది. చూడంగానే అడిగేసి మరీ పీక్కొచ్చేసానండి. ఇది కాళ్ళ నొప్పులకి కానీ ఎముకలు గట్టిపడడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని చాలా రకాలుగా వండడం నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. పచ్చడి, పొడి, అట్టు ఏదైనా వేసేస్తాం. కాకపోతే ఇందులో ఒక స్వభావం ఉందండి, దీనికి దురద. జాగ్రత్తగా కాస్త చేతికి నూనె రాసుకొని వాడుకోవాలంతే. లేకపోతే అసలు ఒకటి ఉంటుందండి, అసలు యమా దురద, జలొచ్చేస్తుంది, తగ్గదు కూడా 4-5 రోజుల వరకు. అంతే. ఉడికాక కానీ వేగాక కానీ దీనికి విచిత్రంగా స్వభావం ఉంటుందండి. అసలు పసరు తగిలినప్పుడే కాస్త దురద అనిపిస్తుంది. ఒక్కోటి అంత దురద ఉంటుంది కానీ ఒక్కోటి మాత్రం బాగా దురద ఉంటుంది. చేతికి గ్లౌజ్ వేసుకుని అయినా లేకపోతే నూనె రాసుకుని అయినా సరే ముక్కలు కట్ చేసుకోవడం అది చేసుకోవాలి అంతే. లేకపోతే ఆ ఒక్క స్వభావం దాన్ని కాస్త మనం కంట్రోల్ చేసుకోగలం కదా. దాన్ని తప్పించి ఇది అసలు అమృతంతో సమానం అండి. ఆయుర్వేదం డాక్టర్ గారు చాలామంది కూడా చాలా బాగా చెప్తారు కదా దీనికోసం. నాకు కూడా ఒక 4 మంది వచ్చారు. అప్పుడు అమ్మో ఇదేదో పిచ్చి మొక్క అనుకున్నామండి అంటున్నారు. తెలిస్తే ఏదైనా మన దేవుడు సృష్టించిన అమృతాలే ప్రతీది కూడా. మనం దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంది.